హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. వినాయక చవితి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు కూడా మనం స్పెషల్స్ చేసుకుంటూనే ఉన్నాం. అండ్ ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే ఇంకొక స్పెషల్ కూడా ఉందండి. అంటే ఇంకొక విశిష్టత కూడా ఉంది ఈ రోజుకి. అదేంటో తెలిసే ఉంటుందిలేండి. ఈ రోజు బక్రీద్. అవును. సో ముందుగా మన బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. మరి పండుగ వచ్చిందంటే ఇంట్లో కంపల్సరీగా చాలా రకాలైన వంటలు చేస్తూ ఉంటారు. అందులో కంపల్సరీగా ఉండాల్సింది స్వీట్ అండ్ హాట్ రెండు కూడా చేసుకుంటారు. సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో కూడా రెండు చేస్తాను. సో ఈరోజు పండుగ కాబట్టి చక్కగా ఒక స్వీట్తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఎస్, ఇప్పుడు నేను చేయబోయే స్వీట్ ఏంటో తెలుసా? అందరికీ కూడా చాలా ఇష్టమైంది కాజు షీర్ కుర్మా. మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఫాలో అయిపోండి. కాజు షీర్ కుర్మాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి. సో నార్మల్గా ఈ షీర్ కుర్మా అనేది పేనీలతో చేస్తారు కదా, అవి దొరకకపోతే మనం ఇలా సేమియాతో చేసుకోవచ్చు. సో వాటితో కూడా చాలా బాగుంటుంది. ఓకే, నెయ్యి కరిగింది. ఇప్పుడు ఇందులో మనం సేమియా వేసేసుకుందాం. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకి రోస్టెడ్ సేమియా దొరుకుతున్నాయి. అవైతే మనం డైరెక్ట్గా మిక్స్ చేసేసుకోవచ్చు. లేదా నార్మల్ సేమియా తీసుకున్నారంటే ముందు నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకున్నారనుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ బక్రీద్ ఫెస్టివల్స్లో ఏంటవుతుందంటే అందరూ చక్కగా కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మా అపార్ట్మెంట్లో కూడా ఉన్నారు ముస్లిమ్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ అయిందంటే చాలు చక్కగా అందరినీ ఇన్వైట్ చేస్తారు. అందరం వెళ్తాము, కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు చేసిన వెరైటీస్ అన్నీ కూడా టేస్ట్ చేస్తాము. ఓకే, సేమియా కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. సో రోస్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది కదా, అంటే కొంచెం బ్రౌన్ కలర్ వస్తే రోస్ట్ అయిపోయినట్టే. సో అప్పుడు దాకా దీన్ని ఫ్రై చేసుకుందాం. అండ్ ఈలోపు ఏం చేయాలంటే పాలు మరిగించుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఓకే, ఇందులో పాలు వేసేసుకుందాం. సో మనకి బాగా మరగాలి. కొంతమంది షీర్ కుర్మా ఏంటంటే బాగా పాలు ఆల్మోస్ట్ కోవా టైప్ అంటారు కదా, అలా మరిగిస్తారు. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుంటారు. సో అలా కూడా చాలా బాగుంటుంది. పాలు మరుగుతున్నాయి, చూసారు కదా. సో ఇందులోనే మనం ఖర్జూరం, అండ్ షుగర్ కూడా వేసేసుకుందాం. పాలు మరుగుతున్నప్పుడే ఇవి వేసేసుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా బాగా మరుగుతాయి. సో ఖర్జూరం మనకి చక్కగా మొత్తం అంతా కలిసిపోవాలి. లేదా మీరు ఖర్జూరాన్ని కూడా పేస్ట్ చేసుకొని ఇందులో కలిపేసుకోవచ్చు. అండ్ కొంతమంది డ్రై డేట్స్ కూడా వాడతారంటే ఎండు ఖర్జూరం కూడా వేస్తారు. సో ఓన్లీ దాంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఖర్జూరం బాగా కలిసిపోయింది, చూసారు కదా. కంప్లీట్గా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. సో రోజ్ వాటర్ని లైట్గా కొంచెం వేసుకుంటే, రోజ్ వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. సో ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న సేమియా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే పాలు వేసిన వెంటనే అది కొంచెం వేడైన వెంటనే పేనీలు కానీ సేమియా కానీ వెంటనే వేసేస్తారు. సో అది పాలు మరుగుతున్నప్పుడే కంప్లీట్గా ఈ సేమియా కూడా మనకి బాగా ఉడుకుతుంది అన్నమాట. లేదు మీకు ఇలా టేస్ట్ చేయాలి అనుకుంటే కొంచెం ఎండింగ్లో ఉన్నప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు.
ఓకే, సేమియా కూడా వేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా మరిగించుకోవాలి. సో ఆల్మోస్ట్ ఎక్కువ పాలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం దగ్గర పడేదాకా మనం మరిగించుకోవాలి. ఓకే, సో ఇది మనకి బాగా మరగాలి. ఓకే, సో మూత పెట్టేసుకొని దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఈలోపు ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో మనం నెయ్యి వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోబోతున్నాం. ఫస్ట్ కాజు, తర్వాత బాదం, ఈ రెండు ఒక్కసారి ఫ్రై చేసుకొని మిగిలినవి కూడా యాడ్ చేసుకుందాం. సో రెండు కొంచెం మనకి హార్డ్గా ఉంటాయి కాబట్టి వేగడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ ఈ రెండు ఫ్రై చేసుకొని తర్వాత కిస్మిస్ కానీ పిస్తా కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఇష్టం, మీకు ఏ డ్రై ఫ్రూట్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ డ్రై ఫ్రూట్ షీర్ కుర్మా చేసుకుంటున్నారంటే ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకొని దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది సేమియా ఉడికిన తర్వాత. సో ఇక్కడ మనకి జీడిపప్పు అండ్ బాదం కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. పిస్తా పప్పు, సారపప్పు, తర్వాత కిస్మిస్. సో ఇవన్నీ కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా ఫ్రై చేసుకుందాం. సో మిగిలినవన్నీ కూడా జస్ట్ ఆ వేడికే ఫ్రై అయిపోతాయి. ఓకే, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఆఫ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ సేమియా కూడా చాలా దగ్గర పడిపోయింది. చూసారు కదా, కంప్లీట్ పాలల్లో మొత్తం ఈ సేమియా అంతా బాయిల్ అయిపోయి మనకి బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోనే మనం ఇలాచీ కూడా వేసుకుందాం. సో కావాలి అంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి, లేదా ఇలా డైరెక్ట్గా ఇలాచీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఈ డ్రై ఫ్రూట్స్, సో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆహా, చూసారా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, అసలు ఈ ఫుడ్ చూస్తుంటేనే ఎంత హెల్దీయో అర్థమైపోతుంది. సో ఒక మంచి కోవా ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి. పాలు బాగా మరిగాయి కదా, కాబట్టి చక్కగా కోవా ఫ్లేవర్ కూడా వస్తుంది. సో మీకు కావాలి అంటే పల్చగా కావాలి అంటే పాలు చాలా ఎక్కువ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు తాగడానికి వీలుగా ఉంటుంది. లేదా కొంచెం గట్టిగా కావాలి స్వీట్లా అనుకుంటే మీరు పాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కానీ సేమియా కానీ యాడ్ చేసుకొని దగ్గర పడేదాకా కలుపుకోండి. సో ఇది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయిన తర్వాత ఒక మంచి డెజర్ట్లో కూడా సర్వ్ చేయొచ్చు. రెండు కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడైతే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇదైతే వేడివేడిగా ఉంది కాబట్టి నేను వేడివేడిగానే సర్వ్ చేసేసుకుంటాను. సో సర్వ్ చేసుకోవాలంటే సర్వింగ్ బౌల్ తెచ్చుకోవాలి కదా, వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుంటాను. మంచి ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది, దాంతోపాటు నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఓకే, సో చూసారు కదా, వేడి వేడిగా కాజు షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మన నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేస్తాను. ఈ లోపు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం
ఒకసారి చూసేయండి. కాజు షీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, చక్కెర 1/2 కప్పు, ఖర్జూరం కొద్దిగా, కిస్మిస్ 10, సేమియా 1 కప్పు, కాజు 10, బాదం 5, పిస్తా కొద్దిగా, సారపప్పు కొద్దిగా, యాలకులు 4, రోజ్ వాటర్ 1 టీ స్పూన్. కాజు షీర్ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసి సేమియాను వేయించుకోవాలి. మరో పాన్ లో పాలు పోసి బాగా మరిగించుకొని ఖర్జూరం, పంచదార వేసి మరికొంతసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత రోజ్ వాటర్, వేయించుకున్న సేమియా వేసి బాగా ఉడికించుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకొని కాజు, బాదం, పిస్తా, సారపప్పు, కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. చివరిగా సేమియా మిశ్రమంలో యాలకులు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాజు షీర్ కుర్మా రెడీ. కాజు షీర్ కుర్మా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, సో నార్మల్గా షీర్ కుర్మా అంటే కొంతమంది బాగా పాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే నాకు కొంచెం ఇలా దగ్గర అయితే చాలా ఇష్టం, ఎందుకంటే ఒక కోవా ఫ్లేవర్ వస్తుంది కదా. సో ఇప్పుడు తిని చెప్తా ఎలా ఉందో. నిజంగా పాలు బాగా మరిగాయి కాబట్టి ఈ టేస్ట్ ఏమో అనిపిస్తుంది. చాలా 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 బాగుంది. సో టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఖర్జూరం టేస్ట్ కానీ, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా మనం పాలు బాగా మరిగించాం కాబట్టి కొంచెం కోవా ఫ్లేవర్ ఉంది, దాంతోపాటు నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. సో ఇంతకు మించి ఇంకేం కావాలి? ఒక మంచి పర్ఫెక్ట్ స్వీట్ అన్నమాట. అండ్ ఇదైతే నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ ఐటమ్ చేస్తున్నా చెప్పా కదా, పండుగ అంటే కంపల్సరీ హాట్ అండ్ స్వీట్ రెండు ఉండాలి. సో స్వీట్ ఐటమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసుకుందాం? కిచిడి. సో అది కూడా రెగ్యులర్ గా మనం చేసుకునే కిచిడి కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాను. అదే దాల్ ఓట్స్ కిచిడి. సో ఓట్స్ తో కిచిడి చేయబోతున్నాను. అది ఎలా ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను, ఫాలో అయిపోండి. దాల్ ఓట్స్ కిచిడిని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఓట్స్ కిచిడి అన్నాం కాబట్టి ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ముందైతే ఒక ప్యాన్ లో ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉన్నాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఓట్స్ వేసేసుకుందాం. ఇది డ్రై రోస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ లోపు ఏం చేద్దామంటే కిచిడి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో నెయ్యి అండ్ నూనె కూడా వేసుకుందాం. సో కిచిడి అంటే నార్మల్గా కొంతమంది ఓన్లీ నెయ్యి ఫ్లేవర్ కావాలి అనుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకుంటారు, అంటే ఓన్లీ నెయ్యితోనే చేస్తూ ఉంటారు. అలాగైనా పర్లేదు, ఆయిల్ అండ్ నెయ్యి రెండు మిక్స్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ కరిగిపోయింది నెయ్యి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో పోపు వేసుకుందాం. పోపు తర్వాత ఆనియన్స్ ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన వెంటనే ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి, పండుమిర్చి, సో రెండు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే బెటర్, లేదా స్పైసీనెస్ ఎక్కువ అయిపోతుంది. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ వేసి మనం ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో క్యారెట్ వేసుకుందాం. సో ఇందులో నేను వెజిటేబుల్స్ కూడా యూస్ చేస్తున్నానండి, మరీ ప్లెయిన్గా కాకుండా క్యారెట్, క్యాప్సికమ్ కూడా యూస్ చేస్తున్నాను. సో క్యారెట్ అండ్ క్యాప్సికమ్, ఎందుకంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత టొమాటో వేద్దాం, ఎందుకంటే టొమాటో చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా.
కాబట్టి క్యారెట్, క్యాప్సికమ్ ఈ రెండు కొంచెం ఫ్రై చేసుకుందాం. టొమాటోస్ కూడా వేసేసుకుందాం. సో టొమాటోస్ కూడా ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ ఓట్స్ కూడా ఫ్రై అయిపోయాయి, ఆఫ్ చేసేద్దాం. అండ్ ఇందులోనే మనం పెసరపప్పు కూడా వేసేసుకుందాం. సో జనరల్గా పెసరపప్పు నానబెట్టుకొని వేసుకుంటారు, అలా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగో బాయిల్ చేస్తాం కాబట్టి పెసరపప్పు బాయిల్ అయిపోతుంది. సో పెసరపప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఓకే. సో పెసరపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే మనం గరం మసాలా, ఉప్పు కూడా వేసేసుకుందాం. అండ్ సాల్ట్. ఈ రెండు వేసుకొని ఇది ఒక్కసారి బాగా కలుపుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనకు అన్ని ఫ్రై అయిపోయిన వెజిటేబుల్స్ ఇందులో, కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. ఎస్. సో వాటర్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఓకే, మూత పెట్టేసుకుందాం. సో ఇది బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఓట్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా వేయంగానే ఓట్స్ అలా కుక్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది కిచిడి అనమాట. ఓకే, ఇక్కడ నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి, చూసారు కదా. అండ్ ఓట్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఫైనల్గా మనం ఏం చేయాలంటే చక్కగా ఈ ఫ్రై చేసుకున్న ఓట్స్ని ఇందులో మిక్స్ చేసేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కిచిడి అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఓట్స్ కూడా ఇందులో బాగా మిక్స్ అయిపోయింది. అండ్ వాటర్ అంతా కూడా మనకి ఆవిరైపోయే వరకు కంప్లీట్గా కలుపుకోవాలి. మొత్తం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. సో కిచిడి అయితే ఇప్పుడు రెడీ అయిపోయినట్టే, ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయినట్టే. వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తా. అండ్ కిచిడి ఇవన్నీ కూడా ఎప్పుడు వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో డైరెక్ట్గా ఇలా సర్వ్ చేసుకోకుండా కొంచెం మనం నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు చక్కగా పుల్ల పుల్లగా బాగుంటుంది కదా. ఓకే, జస్ట్ పైనుంచి అలా స్క్వీజ్ చేసుకుందాం, చాలు. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో కూడా ఇలా గార్నిష్ చేసుకుంటే ఎస్, దాల్ ఓట్స్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేస్తాను. దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. దాల్ ఓట్స్ కిచిడికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ 1/2 కప్పు, పండుమిర్చి 4, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1, ఉప్పు తగినంత, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4,
దాల్ ఓట్స్ కిచిడి తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో ఓట్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి, నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని పచ్చిమిర్చి, పండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, క్యాప్సికం, టొమాటోలు వేసి కొంచెం వేయించుకొని పెసరపప్పు, గరం మసాలా, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా వేయించుకున్న ఓట్స్ వేసి దగ్గర పడేదాకా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం జల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే దాల్ ఓట్స్ కిచిడి రెడీ. దాల్ ఓట్స్ కిచిడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, సో చక్కగా వేడిగా ఉన్నప్పుడే పైనుంచి కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని తినేయండి. చాలా బాగుంది. ముఖ్యంగా పైనుంచి నిమ్మకాయ పిండాం కదా, సో తింటున్నప్పుడు కొంచెం పుల్లగా తగిలితే ఇంకా బాగుంది. దాంతోపాటు ఓట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి, వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. అండ్ దాంతోపాటు గరం మసాలా, మనం మిర్చి అన్నీ వేసాం కదా, సో స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. మొత్తానికి మన కిచిడి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. సో చూసారు కదా, ఈ రోజు ఒక స్వీట్, ఒక హాట్, రెండు కూడా చాలా 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 టేస్టీగా ఉన్నాయి. చూసారు కదా. ఒకవేళ చూడలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ వంటల్ని చేసుకొని ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.